చెప్పండి. బాగున్నారా? చాలా బాగున్నాను. 2003 నుంచి ప్రియమణి అందరికీ తెలుసు. ఇప్పుడు 3 నుంచి ఇప్పుడు 23 వెళ్ళిపోయిన 24లో కూడా ఆ గ్లామర్ రహస్యం అట్లాగే చాలా మార్పు, చాలా మందిలో ఎస్పెషల్లీ ఏరియాలో చాలా మార్పు వస్తుంది. మీరు అది అలా మెయింటైన్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. దాని సీక్రెట్. థ్యాంక్ యూ. దాని సీక్రెటా? ఐఎమ్ జస్ట్ సరౌండెడ్ బై హ్యాపీ పీపుల్, హ్యాపీ సరౌండింగ్స్, పాజిటివ్ వైబ్స్. అలాగే పెళ్ళైన తర్వాత కొన్ని విషయాలు భర్త చెప్పినట్టు మనం చేసుకుంటూ వెళ్తాం. భామకలాపం 1లో కూడా భర్తకు భయపడి చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత టూ విషయంలో కొన్ని సీన్స్ అలా ఉన్నా, కొన్ని రివర్స్ అని. యాక్చువల్గా రియల్గా మీరు భర్తకు భయపడతారా, భయపెడతారా? ఇట్స్ అ 50-50 అండి. ఇట్స్ అ మ్యారేజ్ లైక్ దట్. సో 50-50. భయపడతాను, భయపెడతాను, బోత్. జనరల్గా హీరోయిన్స్ నాట్ ఇన్ అ సీరియస్ వే. లైక్ ఇప్పుడు ఏ కపుల్ అయినా డిసగ్రీమెంట్స్ ఉంటుంది, ఫైట్స్, మామూలు ఫైట్స్, ఆ డిసగ్రీమెంట్స్ ఉంటుంది, కానీ అంత సీరియస్గా పెద్ద ఏమి ఉండదు. సో యా, అంటే ముందు నుంచి కొంతమంది పెళ్ళైన తర్వాత సినిమాలు ఇష్టపడరు. అట్లా హీరోయిన్ కెరియర్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మేము మ్యాక్సిమం 5 years ఉన్న హీరోయిన్లు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ 10 years దాటిన వాళ్ళు 20 years చాలా తక్కువగా ఉంటారు. వాటి గురించి ఓ సీనియర్ యాక్టర్గా మీరు ఏం చెప్తారు? వాళ్ళ గురించి సీనియర్ యాక్టర్గా నేనేం చెప్తాను? యాక్టర్స్గా యా, ఇట్స్ ద సేమ్ థింగ్. బట్ నేనేం చెప్తానండి, ఐఎమ్ జస్ట్ హ్యాపీ అండ్ ఫార్చునేట్. చాలా సంతోషంగా ఉన్నాను, చాలా లక్కీగా కూడా ఫీల్ అవుతున్నాను దట్ ఇప్పుడు కూడా తెలుగులో మాత్రం కాకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా చాలామంది ఆఫర్స్, లాట్ ఆఫ్ ఫిల్మ్ ఆఫర్స్ వస్తుంది, ఓటీటీ కానీ ఓటీటీ ఆఫర్స్ వస్తుంది, బట్ లాట్ ఆఫ్ ఆఫర్స్ వస్తున్నాయి. అండ్ ఐ థింక్ ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ అండ్ లక్కీ ఇనఫ్ దట్ ఇప్పుడు కూడా ఆ ఒక నమ్మకం పెట్టి కాల్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ దట్ వ్యూ పాయింట్ హెస్ ఆల్సో చేంజ్డ్ బికాస్ ముందు ఐ బిలీవ్, ఐ మే బీ రాంగ్, బట్ ఒక హీరోయిన్ ఎస్పెషలీ పెళ్ళి అయిన తర్వాత ఇట్స్ ఈచ్ పర్సన్ టు దెమ్ సెల్వ్స్. కానీ ముందు పెళ్ళి అయిన తర్వాత ప్రాబబ్లీ obviously film kన్నా they would give more responsible, they would be more responsible to the family. But I think ippudu ala kaadu. They still industry kuda and audience kuda pelli aina avakapoyina, I think the love and the support is still the same, and I think ilage continue avvalani korukuntunnanu. Even if the heroine is married, I think it depends on her at the end of the day. బ్రేక్ తీసుకోవాలా లేదంటే కంటిన్యూ అవ్వాలా అని ఇట్స్ టోటలీ లెఫ్ట్ టు హర్. కానీ పెళ్ళి అయిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు చూస్తే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ రియలీ వెల్ అండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. సరే హాయ్ అమ్మా. జనరల్గా అంబాజీపేట హీరో సినిమా చూసిన తర్వాత హీరో కంటే ఎక్కువ మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు ఆ సినిమా. ఎక్స్పెషల్లీ సినిమా అయిన తర్వాత కూడా చాలా అంత అప్లాజ్ వచ్చింది ఆ సినిమాకి నిజంగా. సో హీరోని డామినేట్ చేసే పాత్రలో ఒక పక్క సినిమాల్లోను, ఒకప్పుడు దీంట్లో భామకలాపంలో చేయటం, దాని గురించి. అది హీరోని డామినేట్ చేయడం అనేది కాదండి. స్టోరీ వచ్చి పద్మ మళ్ళీ ఇద్దరిదే. సో పద్మ స్టార్ట్ చేసింది, మళ్ళీ క్యారీ ఆన్ చేశాడు. సో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇద్దరి మీద. ఒకరోజు ముందు పుట్టి ఒక్కరోజు కాదు, ఒకేసారి ముందు ఒకేసారి పుట్టిన కవలలు కాబట్టి సినిమా మొత్తం ఇద్దరు భుజాల మీదే నడిచింది. అండ్ దాని వెంటనే భామకలాపం రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 1-on-1 లాగా. అండ్ ఆ సినిమా కోసం వెయిట్ చేశాము, అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమా కోసం కూడా వెయిట్ చేశాను నేను. సో ఐఎమ్ హ్యాపీ. అంటే ఆ సినిమా చూసిన తర్వాత మిమ్మల్ని లీడ్గా పెట్టి ఓటీటీ ఫిల్మ్ కానీ సినిమా కానీ చేస్తే యాక్సెప్ట్ చేస్తా? వై నాట్, చేస్తానండి. అంటే డైరెక్టర్ హ్యాపీగా ఉండి నాకు కావాలి మీరు అని అంటే డెఫినెట్గా ఐ విల్ యాక్సెప్ట్ ద రూల్. అంటే మిమ్మల్ని చూడగానే సిస్టర్ క్యారెక్టర్ వదిన ఎక్కువ క్యారెక్టర్లు ఎక్కువ వచ్చినాయి కదా. సో ఇమ్మీడియట్ రావటం, చేంజ్ రావటం, క్యారెక్టర్ అంత అపరాధ రావటం, దాని గురించి. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గేవ్ మై బెస్ట్ అని ఉండే నాకు బిగినింగ్ నుంచి. దుష్యంత్ గారు నమ్మారు పద్మ క్యారెక్టర్కి నేను పర్ఫెక్ట్ అని. సో ఐ గేవ్ మై బెస్ట్. అది ఇంత అప్లాస్ వస్తుందని, అందరికీ నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఇంత అప్లాస్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాకు చాలా హ్యాపీ మూమెంట్, యాక్చువల్గా ఎమోషనల్ మూమెంట్. నాకు చాలామంది రిసీవ్ చేసుకున్నారు. ఆఫ్టర్ ఫిదా చాలామంది రిసీవ్ చేసుకున్నారు. సేమ్ రేణుక అన్నారు, ఇప్పుడు పద్మ అంటున్నారు. సో